ఇది ఎంత విలువైనదో అంతే అందంగా ఉంటుంది. ఒకవేళ నేను ఈ అమూల్యమైన రత్నాన్ని గనుక పళ్లను కొట్టడానికి ఉపయోగిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? లేదా ఇలా ఆలోచించండి, నేను నా మిత్రులతో కలిసి కూర్చొని దీంతో ఆడుకుంటే అప్పుడేం జరుగుతుంది? మీరు నన్ను చూసి నవ్వుతారు కదా. మీరేమంటారంటే ఇంత అమూల్యమైన రత్నాన్ని, దాంతో చాలా మంది కష్టాలను పోగొట్టచ్చు, అలాంటి విలువైన రత్నాన్ని దురుపయోగిస్తున్నారా అని. సరే మంచిది, నేను ఒప్పుకుంటున్నాను. విలువైన వస్తువులను దురుపయోగం చేయటం అనుచితం. కానీ మీరు కూడా అదే చేస్తున్నారు కదా, లేదా? ఆలోచించి చూడండి. మనిషి ఈ ప్రపంచంలో సర్వశ్రేష్టమైన ప్రాణి. అలాగే మనిషి యొక్క శరీరం అన్నింటికన్నా విలువైన రత్నం. అలాంటి శరీరంతో మీరు ఏం చేస్తున్నారు? దాన్ని మీరు దురుపయోగం చేయడం లేదా? దాన్ని మీరు పూర్తిగా సంరక్షించుకోరు. మీరు అనుచిత మార్గంలో వెళ్ళేది కేవలం ధనం సంపాదించుకోవటానికి, పాపపు కర్మలు చేయడానికి. ఇంకా ఏం చేయాలి చెప్పండి? ఇది దురుపయోగం కాదా? ఆలోచించి చూడండి, మనం ఈ మనిషి శరీరంతో ఏం చేయగలమనేది. ఒకవేళ మనం దీనిని సదుపయోగం చేస్తే అప్పుడు చాలా పుణ్యాలని సంపాదించచ్చు. దీనితో కేవలం మనల్ని మాత్రమే కాదు, మన సమీపంలో ఉన్న అందరికీ సంతోషాన్ని పంచగలుగుతాం. మనం సంకల్పాన్ని తీసుకోండి, ఈ మనిషి శరీరాన్ని నేను సదుపయోగం చేస్తాను అని, పుణ్య మార్గంలోనే వెళ్తానని. అందరి హితం కోసం, అందరి సంతోషం కోసం ఈ కర్మను చేయండి. ఆ మార్గంలో వెళ్ళండి. ఈ మనసు అప్పుడు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.